పదవి ముఖ్యం కాదు, విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. ఇవి కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన మాటలు. సరిగ్గా 2 వారాల తర్వాత మంత్రి పదవికి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. ఇదే సమయంలో ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ పై కూడా ప్రధాన్ కొన్ని విమర్శలు చేశారు. వాటిపై బిజు జనతాదళ్ నేతలు ఎలా కౌంటర్ ఇచ్చారో ఈ వీడియోలో చూద్దాం. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ఆ తర్వాత చలో పార్లమెంట్ పిలుపు నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ నిర్ణయానికి కారణం ఏంటన్నది అప్పట్లో ఆయన వివరంగా చెప్పలేదు. ఇప్పుడు 2 వారాల తర్వాత దానిపై ఆయన మాట్లాడారు. ఒడిశాలోని జిఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. నీట్ వివాద సమయంలో జెన్జీ విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. భారత్ ను ప్రపంచంలో ముందంజలో నిలిపే శక్తి యువతకు ఉందన్నారు. పదవి కంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని భావించి తాను రాజీనామా చేశానని చెప్పారు. వారి ఆకాంక్షల ముందు తన మంత్రి పదవి చాలా చిన్నదని వ్యాఖ్యానించారు. తన రాజీనామా వెనక ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ప్రధాన్ చెప్పుకొచ్చారు. తాను స్వయంగా ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాతే మంత్రివర్గం నుంచి తప్పుకున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాన్ కు ఒడిశాలో మరో సవాల్ ఎదురైంది. బిజు జనతాదళ్ యువజన విద్యార్థి విభాగాల కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలపై కూడా ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. ఎవరైనా తనను వెనక్కి వెళ్ళమన్నా తాను తిరిగి వస్తానని అన్నారు. తన వల్ల ఒడిశా ప్రజలకు ఎప్పుడైనా అవమానం జరిగిందా అని కూడా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లే పని తాను ఎప్పటికీ చేయనని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై కూడా ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు చేశారు. తన పైకి యువతను రెచ్చగొట్టి తనను చెడ్డవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన్ వ్యాఖ్యలకు బీజేడీ నుంచి వెంటనే కౌంటర్ వచ్చింది. బీజేడీ సంబల్పూర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి రోహిత్ పూజారి స్పందించారు. ప్రధాన్ ను కావాలని ఎవరూ అప్రతిష్ట పాలు చేయలేదన్నారు. నీట్ నిరసనల సమయంలో జరిగిన పరిణామాలే ఆయనపై విమర్శలకు కారణమని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్, పెల్లెట్ గన్లు ప్రయోగించారని రోహిత్ పూజారి ఆరోపించారు. ఈ ఘటనల వల్లే ప్రధాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయని చెప్పారు. దీనికి నవీన్ పట్నాయక్ కు ఎందుకు బాధ్యుడిని చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు సంబల్పూర్ లో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేడీ యువజన విద్యార్థి విభాగాలు మరిన్ని నిరసనలు చేపట్టే అవకాశం ఉందన్న సమాచారంతో సుమారు 30 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇచ్చిన వివరణతో నీట్ వివాదం మరోసారి రాజకీయ చర్చకు వచ్చింది.